తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నానాజీ వ్యక్తిగత దూషణ చేశారని ఆరోపించారు. వెంటనే నానాజీపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులను చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పంతం నానాజీ ఒక పనికిమాలినటువంటి వ్యాఖ్యలు, జూచాకరమైనటువంటి వ్యాఖ్యలు, సమాజాన్ని కించపరిచేటటువంటి వ్యాఖ్యలు, సమాజంలో బాధ్యత లేకుండా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి దురుసు మాటలు, అత్యంత హేయమైనటువంటి జూచాకరమైనటువంటి ఈ మాటల్ని ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రిగా, ఆ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా రెండు పార్టీల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఖండించలే. సాటి మానవుడిగా అయినా కానీ ఖండించాలి కదా. బాధ్యత కలిగినటువంటి ఒక హుందాతనమైనటువంటి పోస్టులో ఉన్న వ్యక్తులు ఏమంటాడు, మాజీ ముఖ్యమంత్రి గారు మా యొక్క అధ్యక్షుల్ని నా కొడుకు అని సంబోధిస్తారు. ఎవడిచ్చాడా మీకు ఇంత కండకావరం? అధికారం అనేటటువంటి మదం నెత్తికెక్కిందా మీకు? తిన్నది ఎరక్క అధికారం అనేటటువంటి ఒక ముసుగు మీ పొరల్ని కమ్మేసినట్లుంది. జాగ్రత్త నానాజీ. ఈ వేదికగా చెప్తున్నాం, నానాజీ మీద కేసు కట్టవలసిందిగా ఎర్రగొండపాలెం యొక్క పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నానాజీ గారి దగ్గరకు కూడా పోయి ఆయన్ని కూడా తీసుకొని రండి, కేసు కట్టండి అతని మీద. మీ పరిధిలో లేకపోయినా చిలకలూరుపేటలో, గుంటూరులో జరుగుతున్నటువంటి పేకాట క్లబ్బుల మీద మాట్లాడితే నాపై ఇక్కడ కేసు కట్టారు. ఎవరికో ఇక్కడ మనస్తాపం చెంది కేసు కట్టిస్తే మీరు కట్టేశారు. ఎమ్మెల్యే మీద కట్టారు, సోమరాజపల్లిలో ఉన్నటువంటి వ్యక్తిపై కూడా కట్టారు. అదే ఉత్సాహం, అదే తెగింపు, అదే బాధ్యత, అదే మీ యొక్క డ్యూటీ పంతం నానాజీ గారి మీద కూడా చూపించమని, చూపిస్తారని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా హెచ్చరిస్తాం. మాకు నోర్లున్నాయ్యా, దిగజారి మేము మాట్లాడట్లా. డెమోక్రసీని డిస్ట్రాయ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు చేతిలో రెడ్ బుక్ అనే బ్లడ్ బుక్ను పెట్టి ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ, ఈ రాష్ట్రంలో మానభంగాలు చేస్తూ, ఈ రాష్ట్రంలో మర్డర్లు చేసేటటువంటి వ్యక్తులకు మాత్రం ఫ్రీ హ్యాండ్. ఒక ఎమ్మెల్యే అంటాడు, ఎవరైనా తాగి మా వాళ్ళు పట్టుకుంటే పోలీసులు కేసు కట్టొద్దంటాడు ఒక ఎమ్మెల్యే. ఇంకొక ఎమ్మెల్యే అంటాడు, పేకాటాడు ఎవరైనా దొరికిపోతే మా వాళ్ళ మీద కేసు కట్టొద్దంటాడు ఇంకొక ఎమ్మెల్యే. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సభ విజయవంతం కావడంపై ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు పర్యటనకి ఇచ్చేయడం జరిగింది. సంజీవిని కార్యక్రమము, అలాగే పబ్లిక్ మీటింగు, క్యాడర్ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వస్తున్నారని తెలిసిన వెంటనే నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాలు, గిద్దలూరు మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలే కాకుండా ఈ నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా, మహిళలే కాదు, వృద్ధులే కాదు, యువతే కాదు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనని, ముఖ్యమంత్రి గారి యొక్క సభని విజయవంతం చేయడం జరిగింది. యువత, మహిళలు ప్రత్యేకంగా కేరింతలు కొట్టినటువంటి తీరును చూసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. మేము ఏదైతే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తండోపతండాలుగా తరలి వచ్చి మిట్ట మధ్యాహ్నం మీటింగ్ జరిగినా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తీరును చూస్తుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పట్ల ప్రజలు ఎంత సంతృప్త స్థాయిలో ఉన్నారో దీన్ని బట్టి అవగతమవుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు ఏదైతే సూచనలు చేశారో ఆ సూచనలకు అనుగుణంగా ఇంకా అన్ని విధాలుగా ఈ నియోజకవర్గాల అన్ని శాఖలని ముందుకు తీసుకొని పోయి రేపటి రోజులలో ప్రతి శాఖలో కూడా పబ్లిక్ యొక్క ఏదైతే వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పూర్తి స్థాయిలో ఉంచడానికి చేస్తామని తెలియజేస్తూ నిన్నటి పర్యటనకి విజయవంతం చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకి నేను వారందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.
టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ పై జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ ఆ పదానికి అసలైన అర్థం తెలియాలంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడగాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉప్పల్లో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రలో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇడుపు కాగితం సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేగుతోంది. ముఖ్యంగా కొందరు ఆంధ్ర నెటిజన్లు తెలంగాణ యాస్ని ఈ పదాన్ని కించపరిచేలా ట్రోల్ చేస్తుండడం వివాదానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో కవిత స్పందిస్తూ తెలంగాణ భాష అస్తిత్వంపై దాడి జరుగుతున్న కాంగ్రెస్, బీజేపీ, చివరికి సొంత పార్టీ బీఆర్ఎస్ కూడా మౌనంగా ఉండటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి, ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతే లేదట, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇవాళ తెలంగాణ భాషను కించపరిచినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం లేదు. బీజేపీ పార్టీ ఏం మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళకి దేశంలో ఉన్న ఇష్యూలు తప్ప తెలంగాణ గురించి పట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు బీఆర్ఎస్ పార్టీ అంటే, అందులో ఒక గుంటనక్క ఉంటాడు. ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం ఆంధ్రోలతోని వ్యాపారాలు. ఇయాలటి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏదైతే మనం ఫీజులు తక్కువ వేస్తలేరని కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి మనల్ని దోపిడీ చేస్తున్నాయని చెప్తున్నామో, ఆ నారాయణకు, చైతన్యకు మొత్తం కూడా ఈ గుంటనక్కనే పాలు వస్తాడు. ఇయాలటి కూడా కంప్లీట్గా పాల వ్యాపారం ఉన్నది. నేను ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు మీరు పర్మిషన్ ఇచ్చే ముందు ఒక రూల్ పెట్టండి. ఏంటిది? మీరు పాల్గొనేది ఉంటే విజయ డైరీ నుండి కొనండి, పాల్గొనేది ఉంటే కరీంనగర్ డైరీ నుండి కొనండి, ముల్కనూర్ డైరీ నుండి కొనండి, లేదా మదర్ డైరీ నుండి కొనండి. వీటి వల్ల మన పాల రైతులకు లాభం జరుగుతుంది. కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనడంతో ప్రైవేట్ సంస్థలకు లాభం అయితే తప్పితే ఇంకోటి కాదు. ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, యశోద ఉన్నది, కిమ్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా విజయ డైరీ దగ్గరనే పాల్గొనాలని ఒక జీవో తీసుకురండి. ఎందుకంటే ముఖ్యమంత్రి మేము మొన్నటి నుంచి అడుగుతున్నాం, ఫీజులు నియంత్రించండి, ఫీజులు తగ్గించండి అంటే ఇంతవరకు ఆయన మాట్లాడతలేడు. కాబట్టి నారాయణ, చైతన్య, ఈ హాస్పిటల్స్, ఈ మల్లారెడ్డి యూనివర్సిటీలు, వేల మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి అందరూ కూడా విజయ డైరీ దగ్గర పాల్గొనాలనే ఆర్డర్ తేవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఇలా నారాయణ, చైతన్య కాలేజ్ ఉంటే వేల మంది బట్టలు ఉతుకుతారు. ఆర్డర్ మాత్రం ఇక్కడ మన రజక సొసైటీలకు రావు, రజక సోదరులకు రావు. వాళ్ళు హెయిర్ కటింగ్ చేస్తారు వేల మంది పిల్లలకు. మన నాయి బ్రాహ్మణ సోదరులకు ఒక్క ఆర్డర్ కూడా రాదు. బోలెడన్ని వేలాది కుర్చీలు కొంటారు, ఒక్క ఆర్డర్ కూడా మన విశ్వకర్మలకు సోదరులకు రాదు. అంటే ఇక్కడ పెడతారు విద్యా సంస్థలు, ఇక్కడ పైసలు సంపాదిస్తారు, మరి ఇక్కడ వాళ్ళకి మాత్రం లాభం లేదు. టీచర్లు కూడా ఇవాళ 80% బయట నుంచి తీసుకొస్తా ఉన్నారు. అది కుదరదు. కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, అక్కడిక్కడ నుంచి తీసుకొచ్చి టీచర్ జాబ్లు ఇస్తున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియా స్కూళ్ళు వచ్చినాయి, వాళ్ళు నార్త్ ఇండియా నుంచి బాత్రూమ్లు కడిగేటోళ్ళు కూడా తెచ్చుకుంటున్నారు. మరి ఇక లోకల్ వాడు ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ నుంచి, బయట దేశాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి తీసుకురావడం కాదు, లోకల్ ఎంప్లాయ్మెంట్ కావాలి. మన యొక్క లోకల్స్ యొక్క హక్కుల పరిరక్షణ కోసమే టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి మేము గల్లా ఎగరేసి చెప్తున్నాం, ఈ అనకొండలు ఏవైతే ఉన్నాయో, ఏ అనకొండలైతే మన తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నాయో, ఏ కార్పొరేట్ శక్తులైతే ఉన్నాయో వాటికి పాలు పోషిస్తున్నదే మన గుంటనక్క. అందుకే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడరు దీని మీద. తెలంగాణను తిట్టినా మాట్లాడరు, తెలంగాణ బొమ్మను మార్చినా మాట్లాడరు, ఎక్కడెక్కడో సినిమా యాక్టర్లు వచ్చి మనల్ని అవమానం చేసినా మాట్లాడరు. వాళ్ళకి ఆ సోయి లేదు. తెలంగాణ ఉద్యమంతో పేగు బంధం తెగిపోయింది. కాబట్టి అలా రక్షణ సేన నుండి ఉద్యమకారులందరినీ కోరుతా ఉన్నాం, మీకోసం ముందుండి మేము పోరాటం చేస్తాం. ఆనాడే చెప్పిన నేను, ఉద్యమకారుల మీద ఒక లాఠీ పడాలంటే నన్ను దాటుకొని రావాలి, ఉద్యమకారులకు ఒక రబ్బర్ తూటా తగలాలంటే అది నన్ను దాటుకొని రావాలి తప్పితే నీ దగ్గరికి రాదు. జూలై 2 నాడు బాజాప్తా ఓదాం, భూ పోరాటం చేద్దాం, భూమిని ఆక్రమించుకుందాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కళలకు పుట్టినిల్లు అయిన పాలకొల్లులో కళాకారులను ప్రోత్సహించడానికి మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తా మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి.
నక్కపల్లి మండలంలో 2 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు అనిత, బీసీ జనార్దన్ రెడ్డి. మత్స్యకారులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం. ఉండవల్లి వద్ద తనపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ డిమాండ్. ఇడుపు కాగితం సినిమా టైటిల్ పై రాసుకున్న వివాదం. అర్థం తెలియాలంటే పవన్ అడగాలన్న కవిత. తెలంగాణ యాసను రేవంత్ రెడ్డి కాపాడటం లేదని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.